ఒక క్షణం ఊహించండి, నిద్రలేచాక భూమి సడన్ గా ఆగిపోయిందని. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ ఒక్కసారిగా 1670 కిలోమీటర్/హవర్ స్పీడ్లో ముందుకు జారిపోతుంటే, గాలి అణుబాంబ్లా ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తే, బిల్డింగ్స్ గాల్లోకి ఎగిరిపోతుంటే, ఓషన్లు ధ్రువ ప్రాంతాలకు చేరిపోతే సివిలైజేషన్ మిగులుతుందా? భూమి ఆగితే మనం ఊహించలేని విపత్తు ఎదుర్కొంటాం. ఇప్పుడు అసలు నిజాన్ని తెలుసుకుందాం. భూమి ఒక్కసారిగా ఆగిపోతే మనం కూడా ఆగిపోతామా? సాధారణంగా ఒక వెహికల్ స్పీడ్గా వెళ్తుంటే ఒక్కసారిగా బ్రేక్ వేస్తే మనం ముందుకు జారిపోతాం కదా, అలాగే భూమి ఒక్కసారిగా ఆగిపోతే భూమిపైన ఉన్న ప్రతిదీ 1670 కిలోమీటర్/హవర్ స్పీడ్తో ముందుకు జారిపోతుంది. అంటే బిల్డింగ్స్, వెహికల్స్, ట్రీస్ అన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి. ఒక పవర్ఫుల్ సునామీ భూమిపై వస్తుంది. ఇది చాలా దేశాలను పూర్తిగా నాశనం చేస్తుంది. భూమి ఆగిపోతే గాలి కూడా అదే స్పీడ్లో ముందుకు కదిలి ప్రాణాంతకమైన తుఫాన్లు సృష్టిస్తుంది. అంటే కొన్ని గంటల్లోనే జీవం అంతా నాశనం అవుతుంది. భూమి తన యాక్సిస్ మీద తిరగడం వల్లే మనకు రాత్రి పగలు వస్తాయి. కానీ భూమి ఆగిపోతే ఒక భాగం ఎప్పుడూ సన్ని చూస్తూ ఉండిపోతుంది. అక్కడ భయంకరమైన వేడి, మరో భాగం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. అక్కడ భయంకరమైన మంచు, -100 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్. భూమి స్ట్రెంత్ వల్ల మాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. కానీ అది ఆగిపోతే భూమి అంతటినీ సోలార్ రేడియేషన్ నాశనం చేస్తుంది. భూమి స్పిన్ ఆగిపోతే ఓషన్ల నీరు ధ్రువ ప్రాంతాలకు పోయి ఒక భారీ మహాసముద్రంను రూపొందిస్తుంది. భూమి మధ్యలో ఎడారులు ఏర్పడి ఓషన్లు పూర్తిగా మార్చబడతాయి. ఈ పరిస్థితుల్లో మానవజాతి బతకగలమా? సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ. సైంటిస్ట్ ప్రకారం భూమి ఒక్కసారిగా కాకుండా క్రమంగా 1000 ఏళ్లలో ఆగితే మనం కొన్ని మార్గాలు కనుగొనవచ్చు. కానీ ఒక్కసారిగా ఆగిపోతే సివిలైజేషన్ పూర్తిగా నాశనం అవుతుంది. సంపూర్ణంగా భూమి ఆగిపోవడం ఇంపాసిబుల్, కానీ కొన్ని బిలియన్ ఇయర్స్ లో, ఎర్త్స్ లో అవ్వచ్చు. ఈ విషయం ఊహించుకోవడం కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది ప్యూర్ సైన్స్. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్పేస్ అండ్ సైన్స్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్ ఫ్రెష్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.